హాయ్ హలో, నాకైతే ఈ ఫోటో చూడగానే అబ్బా అందాల సాగర తీరాన ఈ సైక్లింగ్ ఏంటో అనిపిస్తుంది. ఇది ఎక్కడో అనుకుంటున్నారేమో, ఇది ఎక్కడో కాదండి, మన ఆంధ్రప్రదేశ్ లోనే, అది కూడా మన విశాఖ సాగర తీరానే. మరి ఏంటి ఇప్పుడు సడన్ గా ఈ సైక్లింగ్ ఏంటి, అది కూడా ఏంటి నార్మల్ సైక్లింగ్ కూడా కాదు, స్కై సైక్లింగ్ ఏంటి అని చూస్తున్నారా? చూసేద్దాం ఏంటో. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి మన పర్యాటక రంగానికి అయితే ప్రోత్సాహం చాలా అందిస్తుంది. మొన్నటికి మొన్న అమరావతిలో డ్రోన్ సమ్మిట్ చూసినట్లయితే ఒక్క డ్రోన్ సమ్మిట్ తోనే ఏకంగా 5 గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అయితే మనకు వచ్చింది చూసాం. అదేనా అంటే అది కూడా కాదు, ఇంకొకటి కూడా మొన్న ఈ మధ్య చేశారు మన చంద్రబాబు నాయుడు గారు. ఏంటి అంటే అది మన విజయవాడలోని పున్నమి ఘాట్ నుంచి శ్రీశైలం వరకు సీ ప్లేన్ లో చక్కగా జల విహారం చేశారు. అంటే పర్యాటక రంగానికి ప్రభుత్వం ఎంతలా ప్రోత్సహిస్తుంది అనేది మనం చక్కగా చూడొచ్చు. ఇంతలా మరి ప్రోత్సాహం ఇవ్వడానికి, పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి కారణాలు ఏంటి అని చూసినట్లయితే, పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడంతో రాష్ట్రానికి ఆదాయం రావడమే కాకుండా ఇంకా ప్రత్యక్షంగాను పరోక్షంగాను చాలా మందికి ఉపాధి అవకాశాలు అయితే లభిస్తాయి. ఇది చంద్రబాబు గారి దార్శనికత. మరి ఈ పర్యాటక రంగం ఎలా అభివృద్ధి జరుగుతుంది? ఒక్క పర్యాటక రంగమే కాదు, ఏ రంగాన్ని చూసినా మనం కూటమి సర్కార్ వారు ఏ రంగానికైనా సాంకేతికతను జోడిస్తున్నారు, టెక్నాలజీని జోడిస్తున్నారు. దీంతో అభివృద్ధి అనేది శరవేగంగా జరగడమే కాకుండా ప్రస్తుతం డిజిటల్ రంగంలోని యువత అంతా అట్రాక్ట్ అనేది అవుతున్నారని చెప్పవచ్చు. ఇవే కాకుండా మనం గత ప్రభుత్వ హయాంలో పర్యాటక అభివృద్ధి ఏం జరిగింది, అసలు పర్యాటక రంగాన్ని ఏం అభివృద్ధి చేశారనేది ఒక చిన్న చూసేద్దాం. గత ప్రభుత్వంలో అంటే 2019 వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మన రోజా గారు పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నారు. ఎప్పుడు చూసినా ఆమె మన ఋషికొండను దేశంలోనే గొప్ప స్థాయికి తీసుకెళ్తున్నామని చెప్పుకుంటూ వచ్చేవారు. మరి ఋషికొండను చూస్తే సాగర తీరాన అందాల కొండగా ఉండే ఋషికొండను ప్రజాధనాన్ని కొల్లగొట్టి మరి విలాసవంతమైన భవనాలు నిర్మించారు. ఈ భవనాలు పర్యాటక రంగానికి ఏమైనా పనికొస్తుందా అంటే ఏమీ లేదు, అభివృద్ధి శూన్యం పర్యాటక రంగాన్ని. కానీ వాళ్ళు చెప్పేది మాత్రం ఏటా పర్యాటక రంగంలో ఈ ఋషికొండ, ఈ విలాసవంతమైన భవనాల ద్వారా ఎంతో ఆదాయం వస్తుందని చెప్తున్నారు. కానీ అక్కడ అభివృద్ధి అనేది శూన్యం. ఆ విలాసవంతమైన భవనాలు పర్యాటక రంగంలో అంటే పర్యాటకులను ఆకర్షిస్తాయి అనేది మాత్రం లేదు, అది అవాస్తవం అని మాత్రం మనం చెప్పవచ్చు. చంద్రబాబు గారి దార్శనికత ఏ విధంగా ఉంటుందంటే, ఆయన 2014 అధికారంలో ఉన్నప్పుడే 2014 నుంచి 2019 వరకు ఆయన అధికారంలో ఉన్నప్పుడు 2017లోనే పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం మెగా టూరిజం పార్క్స్ లను ఏర్పాటు చేద్దామనుకున్నారు. అంటే జిల్లాకు ఏకంగా 3 మెగా టూరిజం పార్కులను ఏర్పాటు చేద్దామనుకున్నారు. దీనికి ప్రత్యేకంగా 500 కోట్ల బడ్జెట్ ను కూడా కేటాయిద్దాం అనుకున్నారు. ఇందులో భాగంగానే పల్నాడు జిల్లాలో ఏకంగా 950 ఎకరాలను సేకరించగా వైసీపీ ప్రభుత్వం అధికారంలో రావడంతో ఈ మెగా టూరిజం పార్క్స్ కి బ్రేక్స్ పడ్డాయి. ఇంకా చంద్రబాబు గారు హయాంలో ఉండగానే నాగార్జున సాగర్ చూసినా, అనుపుని చూసినా పర్యాటక రంగానికి ఎంతలా కృషి చేశారు అనేది తెలుస్తుంది. ఇంక ఇదే కాకుండా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఎమ్మెల్యేలతో మాట్లాడారు. ఏమని మాట్లాడారు అంటే, టూరిజంలో పర్యాటక శాఖలో ఆంధ్రప్రదేశ్ వెనకడుగుగా ఉంది, దీన్ని మనం సమీక్షించాలి. మీ నియోజకవర్గానికి సంబంధించి పర్యాటకానికి ఏదైనా ఉంటే నా దగ్గరికి రండి, నేను ప్రతిపాదిస్తాను. దీనికి బడ్జెట్ను ఇచ్చి మరీ మనం పర్యాటకంగా అభివృద్ధి చెందుదాం అని చెప్పడం అయితే జరిగింది. ఇందులో భాగంగానే ఆయన స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. మిగతా రాష్ట్రాల్లో, ఏపీని కాకుండా మిగతా రాష్ట్రాల్లో సగటున పర్యాటకులు 50,000 వెచ్చిస్తుంటే ఏపీలో మాత్రం 10,000 మాత్రమే వెచ్చిస్తున్నారు అని ఆయన చెప్పారు. దీంతో మనం పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాల్సింది ఎంతో ఉందని, బడ్జెట్ను కూడా కేటాయిస్తామని కూడా ఆయన ప్రతిపాదించడం జరిగింది. ఇంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే టాటా గ్రూప్స్ వాళ్ళు 20 హోటళ్లను ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మిగతా ఎమ్మెల్యేలకు ఈ స్టేట్మెంట్ ఇవ్వడం అయితే జరిగింది. మీ నియోజకవర్గానికి సంబంధించి ఏదైనా పర్యాటకులకు అనుకూలంగా ఉన్న ప్లేస్లను అయితే చూడండి, మనం పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేద్దాం. ఎలాగో టాటా గ్రూప్ వాళ్ళు 20 హోటళ్లను కూడా ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారని అయితే చెప్పడం జరిగింది. మరి పర్యాటక రంగాన్ని ఇంతలా అభివృద్ధి చేయడం వల్ల ఆదాయమే కాకుండా ఉపాధి కూడా కలుగుతుంది. అంతేకాకుండా ఈ డిజిటల్ యుగంలో నిరంతరం ఆఫీసులకు వెళ్ళి వచ్చే వాళ్ళకి ఎలాగో శని ఆదివారాలు సెలవు ఉండడంతో వాళ్ళు పర్యాటకం పైన
ఎక్కువగా దృష్టి సారిస్తారు. దీంతో నియర్ బై ప్లేసెస్ ఏమున్నాయి అని వెతుక్కుంటూ ఉంటారు. సో దీని వల్ల రాష్ట్రంలో ఎక్కువ పర్యాటక ప్లేసెస్ ని ప్రతిపాదిస్తే ఎక్కువ ఆదాయం రావడమే కాకుండా ఉపాధి అవకాశాలు లభిస్తాయని చంద్రబాబు గారి ప్లాన్. ఈ రోజు పర్యాటక రంగం అభివృద్ధి కాన్సెప్ట్ తో వచ్చేసాం. మరో రోజు మరో అంశంతో వచ్చేద్దాం. థ్యాంక్ యూ.